దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్లి డీసీపీ కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సాహిల్ ఆయన కుటుంబంతో కలిసి రాహుల్ గాంధీ నేరుగా స్టేషన్కి వెళ్లారు. ఇటీవల నిరసనలో పోలీస్ పెల్లెట్ గన్ ప్రయోగం వల్ల బాధితుడి ఒంట్లో 200కి పైగా చర్రాలు దిగి ఒక కంటి చూపు పూర్తిగా పోయిందని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడమే ఈ నిరసనకు కారణం. ప్రతిపక్ష నేతలపై చిన్న ఫిర్యాదు వచ్చిన దేశవ్యాప్తంగా తక్షణమే కేసులు కట్టే పోలీసులు కన్నుపోయి ప్రాణాంతక స్థితిలో ఉన్న సాధారణ పౌరుడు స్వయంగా వస్తే పైనుంచి ఆర్డర్స్ లేవు అని ఎఫ్ఐఆర్ నిరాకరించడం రాజ్యాంగం కల్పించిన యాక్సెస్ టు జస్టిస్ సూత్రానికి విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి తరపున ఎఫ్ఐఆర్ డిమాండ్ చేయడాన్ని బీజేపీ అరాచకమని అభివర్ణించడాన్ని చట్ట నిపుణులు తప్పుపడుతున్నారు. నిరసన తెలిపే హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంట్ లోపలి నిరసనలకు వీధి పోరాటాలు తోడైనప్పుడు అది ప్రభుత్వాలకు తీవ్ర సవాలుగా మారుతుందని, ఈ మెరుపు ధర్నా దేశ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తీవ్రమవుతోంది.